ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెన్షన్స్ పెరుగుతున్నాయి కదా, దాని ప్రభావం మన మార్కెట్ల మీద గట్టిగానే పడుతోంది. బ్యాంక్ నిఫ్టీ ఏమో పడిపోతోంది, పోర్ట్ఫోలియోలు చూస్తే అన్నీ ఎర్రగా కనిపిస్తున్నాయి. చాలా మందిలో ఆందోళన ఉంది. మరి ఇలాంటి టైంలో మనం ఏం చెయ్యాలి? భయపడాలా లేక ధైర్యంగా ఉండాలా? దీనికి సమాధానం చరిత్రలోనే దొరుకుతుంది. సో ఈ అనాలిసిస్లో గొడవలు, యుద్ధాలు వచ్చినప్పుడు మన మార్కెట్లు అసలు ఎలా రియాక్ట్ అయ్యాయో చారిత్రక డేటాను చూసి తెలుసుకుందాం. సరే, ఫస్ట్ అసలిప్పుడేం జరుగుతుందో చూద్దాం. ఈ మధ్య జరుగుతున్న గొడవల వల్ల మార్కెట్ మీద గట్టి దెబ్బే పడింది. ఇన్వెస్టర్లలో ఒక రకమైన భయం, ముందు ముందు ఏమవుతుందోనన్న టెన్షన్, అదంతా మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఈ భయం ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఈ నంబర్ ఒక్కటి చాలు. రీసెంట్గా బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఒకే ఒక రోజులో దాదాపు 4% పడిపోయింది. అంటే ఆలోచించండి, మార్కెట్లో ఎంత పానిక్ ఉందో ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది. సో ఈ టైంలో చాలామంది ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలు రెడ్ కలర్లో ఉండటంలో ఆశ్చర్యం లేదు. అసలు ఫ్యూచర్లో ఏం జరగబోతోంది అనే కన్ఫ్యూజన్, ఆ అనిశ్చితి అందర్లోనూ ఉంది. మరి ఇదే కదా మార్కెట్ సెంటిమెంట్ని పూర్తిగా దెబ్బతీసేది. సరే, ఈ భయాలు, ఎమోషన్స్ నుంచి ఒక్క క్షణం బయటకొచ్చి కాస్త లాజికల్గా ఆలోచిద్దాం. ఫినాన్షియల్ రీసెర్చ్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. దాని పేరే వార్ పజిల్. ఏంటది? దాని కథేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, రీసెర్చర్లు ఏం చెప్తారంటే, మార్కెట్లు అసలు యుద్ధానికి భయపడవు. యుద్ధం వస్తుందేమో, వస్తే ఏం జరుగుతుందో అనే ఆ అనిశ్చితికే, ఆ టెన్షన్కి ఎక్కువ భయపడతాయి. అందుకే ఆ వార్తలొచ్చిన వెంటనే మార్కెట్లు ఒక్కసారిగా పడిపోతాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. విచిత్రమేంటంటే, ఒక్కసారి యుద్ధం మొదలైతే ఆ అనిశ్చితి పోయి ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఏం జరగబోతుందో ఒక అంచనాకొస్తాం. పరిస్థితి బాగోలేకపోయినా సరే ఆ క్లారిటీతో మార్కెట్లు నెమ్మదిగా స్థిరపడటం మొదలుపెడతాయి. ఆశ్చర్యంగా ఉంది గదూ? సరిగ్గా ఈ విచిత్రమైన ప్రవర్తననే వార్ పజిల్ అంటారన్నమాట. సరే, ఈ వార్ పజిల్ కాన్సెప్ట్ అంతా బానే ఉంది. మరి మన ఇండియన్ మార్కెట్ల సంగతేంటి? గతంలో మన దేశం ఎదుర్కొన్న గొడవలప్పుడు మన మార్కెట్లు ఎలా ప్రవర్తించాయో ఆ హిస్టారికల్ డేటా ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ 1999 కార్గిల్ యుద్ధం టైంకి వెళ్దాం. యుద్ధం మొదలవక ముందు ఆ టెన్షన్స్ ఉన్నప్పుడు నిఫ్టీ ఏకంగా 13% పడిపోయింది. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ యుద్ధం జరుగుతున్న టైంలోనే మార్కెట్ 41% పెరిగింది. అంటే చూసారా ఎంత డ్రమాటిక్ వీషేప్ రికవరీ ఇది? ఇక 2008 ముంబై అటాక్స్ సంగతి చూద్దాం. ఆ టైంలో కూడా మార్కెట్ చాలా స్ట్రాంగ్గా నిలబడింది. ఆ దాడుల తర్వాత కూడా పెద్దగా పడలేదు. అంతేకాదు, ఆ తర్వాత ఏడాదిలో అంటే 12 నెలల్లో ఏకంగా 81.9% రిటర్న్స్ ఇచ్చింది. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. అప్పటికే 2008 ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి మార్కెట్ రికవర్ అవుతున్న టైం అది. ఇంకా కొన్ని కీలక సంఘటనలు కూడా ఉన్నాయి. చూడండి, 2001లో పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు మార్కెట్ 4 వారాల్లోనే స్టేబుల్ అయిపోయింది. 2016 ఉరి సర్జికల్ స్ట్రైక్ తర్వాత 12 నెలల్లో 11.3% పెరిగింది. అలాగే 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఏడాదిలో 8.9% పెరిగింది. అంటే పదే పదే మన మార్కెట్లు ఎంత బలంగా నిలబడగలవో ప్రూవ్ చేసుకున్నాయి. ఓకే, ఇదంతా మన దేశంలో జరిగిన గొడవల గురించి. మరి గ్లోబల్ షాక్ సంగతేంటి? వాటి ప్రభావం ఎలా ఉంది? అలాగే ఈ చారిత్రక పాఠాలని ప్రస్తుత పరిస్థితులతో పోల్చి చూద్దాం. ఎందుకంటే ఈసారి కొన్ని కొత్త ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. 2001లో 9/11 అటాక్స్ తర్వాత సెన్సెక్స్ 10 రోజుల్లో 17% పడిపోయింది. కానీ జస్ట్ 2 నెలల్లోనే మళ్లీ రికవర్ అయింది. ఇక రీసెంట్గా 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు నిఫ్టీ ఒక్క రోజులో 4.7% పడినా 45 రోజుల్లోనే తిరిగి పుంజుకుంది. దీని బట్టి ఏమర్థమవుతోంది? షాక్ ఎంత గట్టిగా తగిలినా రికవరీ అనేది ఖాయం. అయితే ప్రతిసారిలాగా ఈసారి ఉంటుందని అనుకోవడానికి లేదు. ఈసారి సిచ్యువేషన్లో ఒక మేజర్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే క్రూడ్ ఆయిల్. మనకు తెలుసు, ఇండియా తన ఆయిల్ అవసరాల్లో 85% ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆయిల్ వచ్చే ఒక ముఖ్యమైన సముద్ర మార్గంలో టెన్షన్స్ ఉన్నాయి. దీనివల్ల ఆయిల్ ధరలు ఇప్పటికే దాదాపు 20% పెరిగాయి. మరి ఆయిల్ ధర పెరిగితే దాని ఎఫెక్ట్ ఇన్ఫ్లేషన్ మీద, రా మెటీరియల్స్ మీద, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్స్ మీద, ఇలా అన్ని ఇండస్ట్రీల మీద పడుతుంది. సరే, ఈ మ్యాక్రో అనాలిసిస్ అంతా ఓకే.
మరి ప్రాక్టికల్గా చూస్తే ఈ పరిస్థితి వల్ల ఏ సెక్టార్లు లాభపడతాయి, ఏవి నష్టపోతాయి వాటినొకసారి చూద్దాం. ఇక్కడ 2 కేటగిరీలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రెషర్లో ఉండే సెక్టార్లు ఏవియేషన్ అంటే విమానయానం, ఎందుకంటే ఫ్యూల్ కాస్ట్స్ పెరిగిపోతాయి. పెయింట్, టైర్ కంపెనీలు, ఎందుకంటే వాటికి క్రూడ్ ఆయిల్ నుంచే రా మెటీరియల్ వస్తుంది. అలాగే బ్యాంకింగ్ సెక్టార్ మీద కూడా ఇన్ఫ్లేషన్, వడ్డీ రేట్ల రిస్క్ ఉంటుంది. ఇక రెండో వైపు చూస్తే కొన్ని డిఫెన్సివ్ ఇంకా లాభపడే సెక్టార్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకి డిఫెన్స్, ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఇంకా ఫార్మా. ఫార్మా అనేది ఎప్పుడు ఒక సేఫ్ బెట్. డాలర్ పెరిగితే ఎక్స్పోర్ట్ లాభాలు కూడా వస్తాయి. సో ఫైనల్గా ఈ హిస్టరీ నుంచి, ఈ డేటా నుంచి మనం నేర్చుకున్న పాఠాలేంటి? ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా మనం పాటించాల్సిన గోల్డెన్ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక క్రమశిక్షణ ఉన్న ఇన్వెస్టర్ పాటించాల్సిన ప్లేబుక్ ఇదే. స్టెప్ 1, పానిక్ సెల్లింగ్ అస్సలొద్దు. భయంతో అమ్మేస్తే మనం నష్టాల్ని నిజం చేసుకున్నట్టే. స్టెప్ 2, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అంటే నడుస్తున్న ఎస్ఐపీలను ఆపకుండా కంటిన్యూ చేయాలి. దీనివల్ల కాస్ట్ యావరేజింగ్ అవుతుంది. ఇక స్టెప్ 3, పోర్ట్ఫోలియోని డిఫెన్సివ్గా డైవర్సిఫై చేయాలి. ఫార్మా, ఎఫ్ఎంసీజీ లేదా గోల్డ్ లాంటి సేఫ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయటం మంచిది. సింపుల్గా చెప్పాలంటే రియాక్ట్ అవ్వటం కంటే డిసిప్లిన్గా ఉండటమే ఇక్కడ కీలకం. సో ఒక విషయమైతే క్లియర్. చరిత్ర మనకు ఏం చెబుతోందంటే యుద్ధాలైనా గొడవలైనా మార్కెట్లు ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాయి. అయితే ఇక్కడ అసలైన ప్రశ్న మార్కెట్ గురించి కాదు, మన గురించే. ఆ కష్టకాలంలో నిలబడే క్రమశిక్షణ, ఓపిక ఇన్వెస్టర్లకు ఉన్నాయా? అసలు సవాల్ ఇదే. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.